टीआरएस के कारगुजार सदर व रियासती वजीर केटीआर ने मुन्नगोड़ो आवाम से शुक्रिया अदा किया, जिन्होंने अपने कीमती वोट के जरिए दिल्ली के फिरका परस्त कायदीन के मुंह पर तमाचा मारा। उन्होंने कहा कि मुन्नगोड़ो ज़िमनी इंतखाबात में टीआरएस उम्मीदवार के प्रभाकर रेड्डी ने अपनी शानदार कामयाबी हासिल करते हुए हल्के असेंबली मुन्नगोड़ो की निशिस्त पर अपना कब्जा जमा लिया है। तेलंगाना भवन में मुनाकिदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रियासती वजीर केटीआर ने मुन्नगोड़ो ज़िमनी इंतखाबात के दौरान बीजेपी के रवैये पर अपने शदीद रद्द-ए-अमल का इजहार किया। इस मौके पर उन्होंने कहा कि पार्टी की जानिब से मैं मुन्नगोड़ो अवाम से शुक्रिया अदा करना चाहता हूं, जिन्होंने केसीआर की क़यादत और तेलंगाना राष्ट्रीय समिति के उम्मीदवार को तरक्की और इज्जत नफ्स को बरकरार रखने में अहम रोल अदा किया। इस मौके पर वजीर दाखिला मोहम्मद महमूद अली, वजीर एक्साइज व सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ भी मौजूद थे। जय तेलंगाना। गौरवनीयुलैन पात्रिकेय मित्रुలందరికీ, गौरवनीयुलैन सहचर टीआरएस पार्टी नायकुलकी, कार्यकर्तलकी, गौरवनीयुलैन प्रजाप्रतिनिधुलैन పెద్దలకి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు। నవంబర్ 3 తారీఖు నాడు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానికానికి హృదయపూర్వకంగా మా పార్టీ తరపున, మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్లు పేరు పేరున గత 30-40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు। అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చాలా గొప్పగా పనిచేసి, తమ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసి, తమ శ్రేణుల్ని అద్భుతంగా నడిపించి పార్టీ అభ్యర్థి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించిన సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులైన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు గారు, తమ్మినేని వీరభద్రం గారు, పల్లా వెంకటరెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారు, చెరుకుపల్లి సీతారాములు గారు, ఉజ్జిని యాదగిరిరావు గారు, గౌరవనీయులైన ఆ రెండు పార్టీల జిల్లా కార్యదర్శులందరికీ, కామ్రేడ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు। వారికి కూడా ఈ గెలుపు పట్ల అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా। రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ 90 లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా? అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా? డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా 2.5 కోట్ల రూపాయలు తెప్పించి దొరికింది నిజం కాదా? ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా? నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా తప్ప ఆషామాషిగా మాట్లాడతలేను। అదేవిధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటల రాజేందర్ గాని, ఇక్కడ రాజగోపాల్ గాని దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట
ఇది వాస్తవం కాదా? ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా? 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే ఆ అభ్యర్థి ఖాతాలోకి, ఆయన కంపెనీ ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా ₹1 కోటి మణికొండలో పట్టుబడింది నిజం కాదా? కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు వాళ్ళందరూ లేరా మునుగోడులో? ఈరోజు మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు బీజేపీ నాయకులు. మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పొచ్చు. ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పొచ్చు, గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారులు దొక్కి గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు. ఓ 2 పార్టీలను, శిఖండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు చీల్చే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు. ఎవరు బేఖాతరు చేస్తా ఉన్నారు? ఇవన్నీ ప్రజల కళ్ళ ముందునే నేను సావధానంగా చెప్పిన, ఎందుకంటే ఎక్కువద్దు. క్యాబోలు नहीं, हर इलेक्शन अहम होता है, ऐसा नहीं है कि कोई इलेक्शन अहम है. नहीं, सुन तो लीजिए. कोई इलेक्शन आम नहीं होता है, कोई खास नहीं होता है. ये भी एक इलेक्शन थी, बाय इलेक्शन थी. इसमें हमने पूरा जितना हमने कोशिश करना था कर लिया हमने, और जो जनता का आशीर्वाद हमें मिला, बहुत खुश है हम. थैंक यू. देखिए, सिंपल बात है, पहले तो हमारी रिकग्निशन आने दीजिए. पता नहीं कौन दबा के रखा है ऊपर दिल्ली में. इलेक्शन कमीशन ऑफ इंडिया को जो रिकग्निशन हमें देना है अभी तक उन्होंने दिया नहीं. जब रिकग्निशन मिलेगा, जब नेशनल पार्टी का दर्जा मिलेगा, बाद में जाके तय करेंगे कि क्या करना है.